నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. మీరు హైపో లేదా హైపోథైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారా? ఒక్కసారిగా బరువు పెరగటం లేదా తగ్గటం జరుగుతోందా? మీ చర్మం పొడిబారినట్లుగా ఉంటుందా? హైపో మరియు హైపర్ థైరాయిడ్ సమస్యలకు హోమియోలో చికిత్సా విధానాలపై మాట్లాడేందుకు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ కేర్ హోమియోపతి డాక్టర్ కేర్ సురేష్ బుద్దా గారు. వారిని అడిగి మరిన్ని సలహాలు సూచనలు తెలుసుకుందాం. నమస్తే సార్, ఎలా ఉన్నారు? సార్, అసలు థైరాయిడ్ అనేది చాలా కామన్ సమస్యగా అనిపిస్తుంది, కానీ అతి పెద్ద సమస్య అది. అసలు థైరాయిడ్ రావడానికి గల కారణాలు ఏంటి? థైరాయిడ్ అనేది పూర్తిగా హార్మోన్స్లో వచ్చేటటువంటి ఇంబ్యాలెన్స్ వల్ల వచ్చేటటువంటి సమస్య అండి. సో ముఖ్యంగా థైరాయిడ్ గ్లాండ్ అనేది మనకి గొంతు భాగం దగ్గర బటర్ఫ్లై షేప్లో ఉంటుంది. సో ఇది యూజువల్గా ఏంటంటే కంప్లీట్గా దాని నుంచి వచ్చేటటువంటి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో అవి కంప్లీట్గా బాడీ యొక్క మెటబలిజాన్ని మొత్తాన్ని కూడా వాటి అండర్లో రెగ్యులేట్ చేయడం జరుగుతూ ఉంటుంది. సో అంత ఇంపార్టెంట్ గ్రంథి అనమాట అది. దాంట్లో వచ్చే అది సెక్రీట్ చేసేటటువంటి హార్మోన్స్లో లోపం అనేది ఎయిదర్ ఎక్కువ సెక్రీట్ అవ్వడం కానీ, లేదంటే ఎక్కువ ఫంక్షనింగ్ ఉండడం కానీ, లేదా తక్కువ ఫంక్షనింగ్ ఉండడం కానీ జరిగే అవకాశాలు ఉంటాయి. దీన్నే మనం థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్గా చెప్తాం. సో ఇలాంటి హార్మోన్ ఇంబ్యాలెన్స్ వచ్చేటప్పుడు ఏంటంటే డెఫినెట్లీ బాడీ మీద బాడీ యొక్క పనితనం ఏదైతే జీవక్రియ రెగ్యులర్గా జరిగేటటువంటి అన్ని రకాల సిస్టమ్స్ ఎలా అయితే రెగ్యులర్గా పనిచేస్తాయి వాటిలో చాలా వరకు ఎయిదర్ స్లగ్గిష్నెస్ కావచ్చు, అంటే స్లో అయిపోవడం కావచ్చు, లేదంటే విపరీతంగా చాలా స్పీడ్గా అన్కంట్రోలబుల్గా అవి వర్క్ చేయడం కూడా జరగవచ్చు. ఇలాంటి కండిషన్స్ అనేవి వస్తాయి. సో దీనికి ముఖ్యమైన కారణం ఏంటంటే హార్మోన్లో జరిగేటటువంటి లోపం అనేది. సో ఇది ముఖ్యంగా దీన్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ పైన ఆధారపడి ఉంటుంది. సో థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేసే హార్మోన్ని మనం థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అంటాం. సో ఇది బ్రెయిన్లో ఉండేటటువంటి ఒక పార్ట్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. బ్రెయిన్ కింద ఉండే పిట్యూటరీ అనేటటువంటి ఒక గ్లాండ్ నుంచి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో ఈ పిట్యూటరీ గ్లాండ్ నుంచి రిలీజ్ అయ్యి ఈ హార్మోన్ పనిచేసే విధానం, థైరాయిడ్ పనిచేసే ఇదంతా రెగ్యులేట్ చేసేటటువంటి ప్రక్రియ అంతా కూడా బ్రెయిన్కి రిలేటెడ్గా ఉంటుంది. సో డెఫినెట్లీ చాలా రకాలైన మానసిక ఒత్తిడులు అనేవి అధికంగా తీసుకునేటటువంటి వాళ్ళు, అధికమైన టెన్షన్స్ తీసుకునేటటువంటి వాళ్ళు, ఎక్కువ బాధకి గురయ్యేటటువంటి పర్సనాలిటీస్ కావచ్చు, ఇలాంటి మానసిక ఒత్తిడులు అధికంగా ఉన్నా, లేదంటే జెనెటికల్గా వంశపారంపర్యంగా కూడాను ఈ యొక్క థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్ అనేవి క్యారీ ఫార్వర్డ్ అవ్వడం కానీ అతి ముఖ్యంగా చెప్పాలంటే ఇవి ఉంటాయండి. సో దీనికి తోడు మన యొక్క లైఫ్ స్టైల్, ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మన లైఫ్ స్టైల్ అనేది ఏంటంటే ఒక డిసీజ్కి ఇంకా తోడుగా ఉండడం జరుగుతుంది. సో డిసీజ్ అనేది ఆ ఇంబ్యాలెన్స్ అనేది దానంతటే తగ్గకుండా ఇంకా పెరిగేటటువంటి అవకాశాలు, తద్వారా సిమ్టమ్స్ అనేవి చాలా అధికంగా కనిపించడం, బాడీ విపరీతంగా డిట్యూరేట్ అవ్వడం, కండిషన్స్ అన్నీ కూడాను, సిస్టమ్స్ అన్నీ దెబ్బతినడం లాంటివి ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము. సో థైరాయిడ్లో ఎన్ని రకాలు ఉంటాయి? సాధారణంగా ఎక్కువగా ఏ థైరాయిడ్ సమస్యకి గురయ్యే అవకాశం ఉంటుంది? అతి ముఖ్యంగా చెప్పాలంటే హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం అనేది మోస్ట్ కామన్ కండిషన్స్ అండి. వీటి రెండింటిలో కంపేర్ చేసుకుంటే కనుక హైపోథైరాయిడిజం అనేది ఇంకొంచెం ఎక్కువ కామన్గా కనిపించడం జరుగుతుంది. బట్ ఇది అంటే క్రానిసిటీని బట్టి ఎక్కువ కాలంగా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్తో బాధపడుతున్నటువంటి వాళ్ళు ఎదర్ మనం వాడేటటువంటి కొన్ని మెడికేషన్స్ వల్ల కావచ్చు, ఈ యొక్క లెవెల్స్లో చేంజెస్ వస్తూ కొద్ది రోజులకి హైపో కాస్త హైపర్లోకి మారడం, హైపర్ కాస్త హైపోలోకి మారడం జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. సరైన జాగ్రత్తలు పాటించకుండా, సరైన మెడికేషన్స్ అంటే క్రమ పద్ధతిలో వాడకుండా ఉంటే కనుక. అండ్ వీటితో పాటుగా హెషిమటోస్ థైరాయిడైటిస్ అనేది కూడా, థైరాయిడైటిస్ అంటే కనుక థైరాయిడ్ గ్లాండ్ ఉబ్బినట్టుగా బయటికి స్వెల్లింగ్ అయి కనిపించడం, గొంతు దగ్గర వాపు అని తెలుస్తూ ఉంటుంది కొంతమందికి, మింగేటప్పుడు నొప్పి రావడం, మాట్లాడేటప్పుడు నొప్పి రావడం, గొంతు నొప్పి అధికంగా ఉండడం అనేది జరుగుతూ ఉంటుంది. సో దీనికి తోడు థైరాయిడ్ గ్లాండ్ ఇంకా పెరుగుతూ ఉంటుంది. సో ఇది హ్యాషిమటోస్ థైరాయిడైటిస్ అనేటటువంటి కండిషన్స్ కూడా ఉంటాయండి. అంటే దీంట్లో ముఖ్యంగా ఏంటంటే ఇది ఆటో ఇమ్యూన్ డిసీజ్. సో ఆటో ఇమ్యూన్ కండిషన్స్ అంటే మన వ్యాధి నిరోధక వ్యవస్థే మన టిష్యూని అనుకోకుండా దెబ్బతీయడం. దీనివల్ల ఏంటంటే కొన్ని యాంటీబాడీస్ అనేవి అధికంగా బాడీలో ఫామ్ అవుతాయి. థైరాయిడ్ గ్లాండ్కి ఎగ్నెస్ట్గా పనిచేయడం జరుగుతుంది. కాబట్టి థైరాయిడ్ గ్లాండ్లో ఇలాంటి ఇబ్బందులు అనేవి వస్తాయి. అన్ఫార్చునేట్లీ ఏంటంటే ఇవి ఒక్కోసారి క్యాన్సర్లోకి మారే అవకాశాలు అనేవి చూస్తూ ఉంటాం. సో కామన్గా ఇంతకు ముందు కాలంలో ఎలా ఉండేదంటే నార్మల్ గాయిటర్స్ కూడా ఉండేవండి. సో ఇప్పుడు కూడా కొన్ని రకాలంటే థైరాయిడ్ గ్లాండ్ ఎటో ఒకవైపు ఉబ్బినట్టుగా కనిపిస్తుంది. సో టోటల్గా గ్లాండ్ ఉండేటప్పుడు ఏదైనా రైట్ సైడ్ కానీ లెఫ్ట్ సైడ్ కానీ కొంచెం ఉబ్బినట్టుగా కనిపించడం జరుగుతూ ఉంటుంది. సో వీటిలో మనకి గాయిటర్ అంటాం దాన్ని. సో గాయిటర్లో కూడా కొన్ని రకాలు ఉంటాయి మళ్ళీ. అంటే సింపుల్ నాడ్యులర్ గాయిటర్ కావచ్చు, లేకపోతే మల్టిపుల్గా నాడ్యూల్స్ అనేవి ఫామ్ కావచ్చు, ఇట్లాంటివి కొన్ని ఉంటాయి.
కొన్ని చాలా తక్కువ పరిస్థితుల్లో థైరాయిడ్ సిస్ట్ లాంటివి కూడా డెవలప్ అవడం జరుగుతుంది. అంటే నీటి బుడగలు లాంటివి చిన్నగా థైరాయిడ్ ఎక్కడో ఒక చోట చిన్నగా నీటి బుడగ లాంటివి రావడం జరుగుతుంది. సో ఇవి కామన్గా కనిపించే థైరాయిడ్ యొక్క కండిషన్స్ అండి. సార్ నెక్స్ట్ మనకి ప్రకాశం జిల్లా నుంచి రమణారెడ్డి గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. రమణారెడ్డి గారు నమస్తే అండి, మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడగండి. నమస్కారం సార్, చెప్పండి. గొంతులో వాపు వచ్చిందండి. ఎప్పటి నుంచి అండి? డాక్టర్ దగ్గరికి వెళ్తే సంవత్సరం అయిందండి. ఓకే, చెప్పండి. ఇంకా వాపు వచ్చింది, నొప్పి వచ్చినట్టు ఉంటుంది, అట్లా లావు ఉంటుంది, ఎప్పుడు వాపు వచ్చినట్టే ఉంటుంది సార్. అది డాక్టర్ ఏమో ఆపరేషన్ చేయాలన్నాడు. ఓకే అండి, అదండి. ఓకే. సో చేయాలన్నా మందుల వల్ల పోతే సార్? యా, డెఫినెట్లీ మెడిసిన్స్ ద్వారా దానికి ట్రీట్మెంట్ ఉందండి. ఆపరేషన్స్ అనేవి అంటే కనుక యూజువల్గా థైరాయిడ్ గ్లాండ్ వాప్ అనేది రావడం, అది ఏ రకమైన వాప్ అనేది చాలా ఇంపార్టెంట్ సార్. ఒకటి, దానికి స్కాన్ అనేది తీసి చూడడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ థైరాయిడ్ చేయించుకోవడం మంచిది, ఆల్రెడీ చేసే ఉండొచ్చు. రెండవది ఏంటంటే ఆ కండిషన్కి ఇంకా కొంచెం డీపర్ కండిషన్స్ వెళ్తే కనుక ఎఫ్ఎన్ఏసి ఫైన్ నీడిల్ యాస్పిరేషన్ చేసి చూస్తారు ఏ రకమైన టిష్యూ వల్ల వాప్ అనేది డెవలప్ అయింది అనేది. రెండవది ఏంటంటే ఆ టిష్యూ ఏ రకంగా మారొచ్చు ముందు లేదంటే బయాప్సీ లాంటివి కూడా చేయొచ్చు. వీటిలో ఏంటంటే తీవ్రత అనేది తెలుస్తుంది మనకంటే ఏ రకమైన టిష్యూ వల్ల ఫామ్ అవుతుంది. కొన్నిసార్లు క్యాన్సరస్ టిష్యూ లాంటివి ఫామ్ అవుతూ ఉంటాయి, కొన్నిసార్లు నాన్ క్యాన్సరస్ టిష్యూస్ ఫామ్ అవుతూ ఉంటాయి. సో మోస్ట్లీ నాన్ క్యాన్సరస్ టిష్యూ వల్లనే వాప్ అనేది ఎక్కువగా చాలా మందిలో కనిపిస్తుంది. కాబట్టి మనం దానికంటే ఇప్పుడు ఆపరేట్ చేసి కంప్లీట్గా గ్లాండ్ రిమూవ్ చేయడం వల్ల ముందు దాని యొక్క కాంప్లికేషన్స్ అనేది బాడీ తట్టుకోవడం కష్టం అవుతుందండి. ఎందుకంటే థైరాయిడ్ పనిచేసే విధానాన్ని బాడీలో ఏ పార్ట్ మళ్ళీ ఇంకా పనిచేయదు. సో డెఫినెట్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ లైఫ్ టైం ఉండిపోతుంది. అండ్ దానివల్ల బాడీ యొక్క కంప్లీట్ సిస్టమ్స్ అన్నీ కూడా స్లో అవుతూ బాడీ దెబ్బతినే అవకాశం ఉంటుంది. సో అలా కాకుండా హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక ఆ రూట్ కాజ్ ఏంటి అంటే ఏ రకమైన టిష్యూ మనకి ఫామ్ అయింది, ఆ రావడానికి రీజన్ ఏంటి, ఏ రకమైన హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంది, దానికి లీడ్ చేసినటువంటి మానసిక స్థితిగతులు ఏంటి, వీటన్నిటిని ఆధారంగా చేసుకొని హోమియోపతి మందులు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి డెఫినెట్లీ వాప్ అనేది తగ్గుతుంది. యాంటీబాడీ రియాక్షన్స్ ఉంటే వాటిని కంట్రోల్ చేసుకోవచ్చు. ఆ విధంగా పూర్తిగా దీనికి ఆపరేషన్ లేకుండా మనం క్యూర్ చేసుకోవచ్చు అండి. ఓకే డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి హైదరాబాద్ నుంచి జయలక్ష్మి గారు లైన్లో ఉన్నారు. జయలక్ష్మి గారు నమస్తే అండి, మీ సందేహం ఏంటో డాక్టర్ గారిని అడగండి. గుడ్ ఆఫ్టర్నూన్ అండి డాక్టర్ గారు. గుడ్ ఆఫ్టర్నూన్ అమ్మా, చెప్పండి. నేను థైరాయిడ్ టెస్ట్ చేపిస్తున్నప్పుడు 4 వరకు ఉందండి, 4 కిలో ఉంది. అయితే దానికి మళ్ళీ మెడిసిన్ వాడాను, తగ్గిపోయింది అన్నారు. మళ్ళీ 2-3 టైమ్స్ చేయించుకుంటే 4 లోపే ఉంటుందండి. వద్దు మెడిసిన్ వద్దు అంటున్నారు. ఓకే, దాని తర్వాత ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా అని కొంచెం భయంగా ఉందండి. లేదమ్మా, యాక్చువల్గా థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ బేస్ చేసుకుని మనం చెప్పడం జరుగుతుంది. టీఎస్హెచ్ అంటాము. టీఎస్హెచ్ అనేది నార్మల్ వాల్యూస్ అనేవి 0.35 నుంచి 5.5 వరకు ఉంటుందమ్మా. సో అందులో మీరు చెప్పే లెవెల్ ఏంటంటే 4 లేదంటే 4.2 లేదంటే 4 దగ్గరలో ఉండడం, 4.5 లోపల ఉండడం జరుగుతుంది. కాబట్టి మేబీ కొంచెం బార్డర్ లెవెల్లోకి వస్తుంది అనొచ్చేమో కానీ బట్ సిమ్టమ్స్ అనేవి పెద్దగా ఉండకపోవచ్చు. ఇక్కడ మేజర్గా హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉన్నట్టు మాత్రం మనం చెప్పడానికి లేదు. సో డెఫినెట్లీ మీరు మెడికేషన్ వాడాల్సిన అవసరం అయితే లేదు. మళ్ళీ మీరు మెడికేషన్ ఏదైనా తీసుకుంటే కనుక దానిపైన డిపెండెన్సీ వస్తుంది. అనుకోకుండా మీరు తగ్గిందని మీరు దాన్ని కంట్రోల్ చేసి ఆపేశారంటే కనుక మళ్ళీ థైరాయిడ్ హార్మోన్స్లో మార్పులు అనేవి వచ్చేస్తాయి. సో డెఫినెట్లీ మీరు లైఫ్ టైం మెడిసిన్ మీద ఉండాల్సిన అవసరం అనేది ముందు వస్తుంది. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు ఈ యొక్క కండిషన్ ఇప్పుడున్న కండిషన్స్లో అయితే మెడిసిన్స్ వాడొద్దు. కానీ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేవి చేసుకోవడం చాలా అవసరం. ఒకటి, ఎక్కువ ఫుడ్ విషయంలో కొన్ని జాగ్రత్తలు లైక్ క్యాబేజీ, కాలీఫ్లవర్ లాంటివి తినొద్దు. అలాగే రెగ్యులర్ వ్యాయామం చేసుకోండి. మానసిక ఒత్తిడి నుంచి దూరంగా ఉండండి. ఇది చాలా అవసరం. ఎందుకంటే ఒత్తిడి అధికంగా తీసుకుంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తుంది. హార్మోన్ ఇంబ్యాలెన్స్ వస్తే కనుక డెఫినెట్లీ మళ్ళీ థైరాయిడ్ పైకి రావచ్చు. రెండవది ఏంటంటే జెనెటికల్ టెండెన్సీ ఉందా లేదనేది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీ ముందు తరాల్లో కానీ మీ రక్త సంబంధికుల్లో కానీ అలాంటి ఉండేటప్పుడు ఇంకొంచెం ఎక్కువ కేర్ తీసుకోవడం అనేది అవసరం పడుతుందమ్మా. డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి విజయవాడ నుంచి జయశ్రీ గారు లైన్లో సిద్ధంగా ఉన్నారు. జయశ్రీ గారు నమస్తే అండి, మీ డౌట్ ఏంటో అడగండి డాక్టర్ గారిని. చెప్పండి. నమస్తే అమ్మా. నా పేరు జయశ్రీ అండి, మా దేవాలయం అండి. చెప్పండి అమ్మా. అది నాకు థైరాయిడ్ ఉంది సార్. థైరాయిడ్ వల్ల ఏంటంటే అప్పుడప్పుడు వర్క్ చేస్తా ఉంటే ఇదంటే వర్క్ చేసినప్పుడల్లా చెయ్యి వాపడం, నెక్స్ట్ ఏదైనా చేస్తే బ్యాక్ సైడ్ అలా కొంచెం స్పెల్లింగ్ రావడం, అంటే ఎటు పని చేసినా ఇది స్పెల్లింగ్ అనేది వస్తుందండి.
ఓకే. టాబ్లెట్ వేస్తే సార్లు అడిగితే 125 mg వాడమన్నారండి. మళ్ళీ ఎక్కువగా ఉన్నదని చెప్పేసి 150 టాబ్లెట్స్ వాడమన్నారండి. ఓకే. ఇదేమన్నా మెడిసిన్ ద్వారా సరిపోద్దంటారా, మన హోమియోపతి మెడిసిన్ వాడాలంటారండి? యాక్చువల్గా మీకు థైరాయిడ్ అనేది కంట్రోల్లో పూర్తిగా లేనట్టు మీరు చెప్పే దీన్ని బట్టి చూసుకుంటే, ఎందుకంటే ట్యాబ్లెట్ పవర్ని మీరు రాను పెంచుకుంటూ వెళ్తున్నారు. అది నార్మల్గా ఏంటంటే 25 mcg అనేది చాలా తక్కువ స్టార్టింగ్ పవర్ కింద చెప్తామమ్మా, కానీ మీరు 150 mcg వేసుకుంటున్నారు, అంటే చాలా ఎక్కువ పవర్ పైన ఉన్నారు. సో అలా ఉండడంతో థైరాయిడ్ లెవెల్ కంట్రోల్ అవ్వచ్చు, కాదనట్లేదు. ఎందుకంటే హెవీ మెడికేషన్, హెవీ డోసేజ్ తీసుకునేటప్పుడు లెవెల్ అనేది ఆటోమేటిక్ కంట్రోల్ అవ్వచ్చు. బట్ ఎప్పుడు కూడా హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో కంట్రోల్ కాదు. అది ఎలా చెప్పగలం అంటే, మనకు సిమ్టమ్స్ రన్ అవుతాయి బాడీలో, లక్షణాలు అనేవి ఉంటాయి. కొంచెం పని చేస్తే ఒళ్ళంతా నొప్పులు రావడం, ఒళ్ళంతా వాచినట్టు అనిపించడం, కొంతమందికి ఏంటంటే మెడ నొప్పి నుంచి చేతులు కూడా వాచినట్టు అనిపించడం, చేతుల్లోకి నొప్పి రావడం, నడుము నుంచి కాళ్ళల్లోకి నొప్పి రావడం, విపరీతమైన బాడీ పెయిన్స్ అనిపిస్తూ ఉండడం, కొంచెం పని చేసిన వెంటనే వీక్నెస్ అనిపించడం జరుగుతుంది. సో ఇది కంప్లీట్గా హైపోథైరాయిడిజం అనేటటువంటి కండిషన్లు ఉండే సిమ్టమ్స్ ఇవన్నీ కూడాను. సో మీరు వాడే మెడికేషన్ ఎక్కువగా ఉంది, ఎక్కువ పవర్ ఉంది, అలానే సిమ్టమ్స్ కూడా రన్ అవుతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మీరు మెడిసిన్స్ అనేవి అంటే ఒకేసారి ఆపడం అనేది మీకు పాసిబుల్ కాదు ఇప్పుడు. కానీ మీరు దీనికి సపోర్టివ్గా సపోర్టివ్గా హోమియోపతి మెడిసిన్స్ అనేది మీరు ఈ యొక్క కండిషన్లో వాడితే కనుక, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే సిమ్టమ్స్ కంట్రోల్ అవుతూ వస్తాయి. అలానే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీలో తనంతట తను కంట్రోల్ చేసుకునే విధానం ఇంప్రూవ్ అవుతుంది. అలా అవడం వల్ల లెవెల్స్ కంట్రోల్ అయినాక మీరు ట్యాబ్లెట్ని మీరు డోసెస్ తగ్గించుకుంటూ రావచ్చమ్మా. సో హోమియోపతి వైద్యం తీసుకుంటే ముందు శారీరకంగా ఉన్నటువంటి లక్షణాలన్నీ క్లియర్ అవుతూ రిపోర్ట్ కూడా నార్మల్ అవడం జరుగుతుంది. అలా కంప్లీట్గా మనం కోర్సు మాదిరిగా కంటిన్యూస్గా వాడడం వల్ల ఏంటంటే కంప్లీట్గా లెవెల్స్ కంట్రోల్ అవుతాయి, డోసేజ్ మీరు తగ్గించుకోవచ్చు, సిమ్టమ్స్ అనేవి క్లియర్ అవుతాయి. ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఎందుకు ఇలా ప్రాబ్లమ్స్ రిపీటెడ్గా వస్తున్నాయంటే, థైరాయిడ్ సరిగ్గా పనిచేయట్లేదు కాబట్టి, కేవలం మెడిసిన్తో థైరాయిడ్ని కంట్రోల్లో పెడుతున్నాం కాబట్టి ఈ యొక్క లోపల ఉండే సిస్టమ్స్ అన్నీ కూడా, బోన్స్ వీక్ అవుతాయి, నరాలు దెబ్బతింటూ ఉంటాయి, మజిల్స్ దెబ్బతింటూ ఉంటాయి, ఇవన్నీ కూడా కంటిన్యూ అవుతున్నాయి. సో అందుకని మీకు ఇబ్బంది అనేది రెగ్యులర్గా ఉంటుంది. సో హోమియోపతి వాడితే కనుక ఇలాంటి లక్షణాలన్నీ క్లియర్ అయ్యి అది కాంప్లికేట్ అవ్వకుండా, వేరే రూపంలోకి మారకుండా కూడా మనం నయం చేసుకునే అవకాశం ఉంటుందమ్మా. రైట్ డాక్టర్ గారు, నెక్స్ట్ మనకి అనంతపురం నుంచి శివయ్య గారు లైన్లో ఉన్నారు. శివయ్య గారు నమస్తే అండి, మీ సమస్య ఏంటో చెప్పండి డాక్టర్ గారికి. నమస్కారం. నమస్కారం అండి, చెప్పండి సార్. మా భార్యకి థైరాయిడ్ ఉంది, కూతురికి సార్ ఇద్దరికి మేడం. చెప్పండి సార్, చెప్పండి. అదే మా హలో, చెప్పండి అమ్మా. పాపకి థైరాయిడ్ ప్రాబ్లం. ఇది మధ్య కానీ కూడా నేను సార్ నార్మల్గా మీ వాయిస్ కట్ అవుతుందండి. సో ఓవరాల్గా మనకు అర్థమైంది ఏంటంటే పాపకి థైరాయిడ్ సమస్య చెప్తున్నారండి. సో అంటే థైరాయిడ్లో ముఖ్యంగా ఎక్కువ మందిలో ఈ యొక్క హైపోథైరాయిడిజం లక్షణాలే ఎక్కువ ఉండే అవకాశాలు ఉంటాయి. సో డెఫినెట్లీ హార్మోన్ ఇంబ్యాలెన్సే కారణం. సో ముఖ్యంగా చెప్పాలంటే హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది చాలా డీపర్ కండిషన్గా చూడాలి. అంటే సూపర్ఫిషియల్గా ఏదో చిన్నగా అలా వచ్చి అక్యూట్గా అంటే కొద్ది రోజుల నుండి తగ్గిపోతుంది అనేటటువంటి కండిషన్ కాదు. మామూలుగా ఏంటంటే ఇది యొక్క ఇంబ్యాలెన్స్ అనేది లైఫ్ టైం ఉంటుంది అనేటటువంటి ఒక కండిషన్ అనేది ఉంది అందరికీ కూడా. ఒకసారి థైరాయిడ్ వస్తే మళ్ళీ కంట్రోల్ కాదు అనేటటువంటి కండిషన్స్ చెప్తూ ఉంటారు. కానీ హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక ఈ మీరు వాడేటటువంటి హోమియోపతి మందులు ఆ యొక్క బాడీకి పూర్తిగా సూటబుల్గా ఉండగలిగితే కనుక సో డెఫినెట్లీ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది పూర్తిగా నార్మల్కు రావడం జరుగుతుంది. తద్వారా డిసీజ్ నుంచి పూర్తిగా బయటపడడం జరుగుతుంది. కానీ అలా సూటబుల్గా కానంతకాలం కూడాను చిన్న డిస్టర్బెన్స్ కనిపిస్తూ ఉంటుంది. సో పూర్తిగా సూటబుల్గా అయ్యేటటువంటి కండిషన్స్ అనేది చాలా అవసరం. దాన్నే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటాం. సో హోమియోపతి వైద్యంలో ఈ యొక్క ట్రీట్మెంట్ అనేది మీరు తీసుకోగలిగితే కనుక ఏ వయసు వారికైనా థైరాయిడ్ లక్షణాలు ఉన్నటువంటి ఇంబ్యాలెన్స్ ఉన్నటువంటి వారికి మన సిమ్టమ్స్ అన్నీ కూడా మనం కంట్రోల్ చేసుకోవచ్చు, మందుల ద్వారా పూర్తిగా నయం చేసుకోవచ్చు. డాక్టర్ గారు, ఇప్పుడు థైరాయిడ్లో మనం 2 రకాలు అని చెప్పుకున్నాం కదా. థైరాయిడ్లో హైపోథైరాయిడ్ లక్షణాలు ఏ విధంగా ఉంటాయి? హైపోథైరాయిడిజం అనేటప్పుడు అంటే హైపో అంటే తక్కువ అండి. సో థైరాయిడ్ ఫంక్షనింగ్ అనేది స్లో అవ్వడం, తక్కువగా పనిచేయడం అనేది, అంటే దాని నుంచి వచ్చేటటువంటి థైరాయిడ్ హార్మోన్స్ అనేవి తక్కువగా పనిచేయడం, తక్కువగా రిలీజ్ కావడం జరుగుతుంది. దీంట్లో ఏమవుతుందంటే ఈ యొక్క T3 T4లు అనేవి కొంతమందికి నార్మల్గా కానీ లేదంటే తక్కువ కనిపిస్తాయి,
బట్ టీఎస్హెచ్ అనేది రిపోర్ట్ మనం బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు టీఎస్హెచ్ లెవెల్ అనేది మ్యాక్సిమం లెవెల్ కన్నా ఎక్కువ కనిపిస్తుంది, అంటే 5.5 అబోవ్ కనిపించడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళలో ఏంటంటే అన్నీ కూడా బాడీ యొక్క కండిషన్స్, అంటే అన్ని సిస్టమ్స్ కూడా స్లో అవుతాయండి. స్లో అవడం వల్ల ఏమవుతుందంటే బాడీ ఫస్ట్ ఆఫ్ ఆల్ లేజినెస్ ఫీల్ అవుతాం, డ్రౌజీగా ఫీల్ అవుతాం, టైర్డ్గా ఫీల్ అవుతాం. అలాగే కొంచెం పని చేసినా కూడా వెంటనే బాడీ పెయిన్స్ రావడం, జాయింట్ పెయిన్స్ రావడం, మజిల్ పెయిన్స్ అధికంగా రావడం, హెడేక్ ఎక్కువగా రావడం, హెయిర్ విపరీతంగా ఊడుతూ ఉండడం, బాడీ అనేది స్లో అవుతూ ఫ్యాటీ అక్యుములేషన్ జరిగిపోవడం, అంటే ఎక్కువగా వెయిట్ సడన్గా గెయిన్ అవుతూ ఉంటారు. వితిన్ 1 మంత్లో 8 to 10 kgs పెరిగిపోతారు, లేదంటే 5 to 8 kgs పెరిగిపోతారు. ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ తర్వాత ఏంటంటే ఆడవాళ్ళు ముఖ్యంగా నెలసర్ల సమస్యలు అనేవి చూస్తూ ఉంటాం. నెలసర్లు సరిగ్గా రాకపోవడం, లేదంటే ఎక్కడైనా స్కిప్ అవ్వడం లాంటివి జరుగుతూ ఉంటాయి. ఇవి కంటిన్యూ అవుతున్న కొద్దీ అండాశయాల మీద సిస్ట్ లాంటివి ఫామ్ అవ్వడం జరుగుతూ ఉంటాయి. సో దాన్నే మనం పీసీఓడి అంటాం. సో థైరాయిడ్ అనే హైపోథైరాయిడిజంలో అతి ముఖ్యమైన కాంప్లికేషన్లో పీసీఓడి కూడా ఒకటి. తద్వారా సంతానలేమికి కూడా దారితీసే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడాను ముఖ్యంగా హైపోథైరాయిడిజంలో కనిపిస్తూ ఉంటాయి. అంటే అన్ని సిస్టమ్స్ స్లో అవ్వడం, స్కిన్ డ్రై అయిపోతూ ఉంటుంది, అలాగే డైజెషన్ సరిగ్గా జరగదు, పొట్ట ఉబ్బరం వస్తుంది, మోషన్స్ సరిగ్గా వెళ్ళవు, శ్వాసక్రియ ఇబ్బందులు అనేవి వస్తూ ఉంటాయి, ఆయాసం లాంటిది వస్తూ ఉంటుంది, ఎలర్జీస్ ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఇన్ని రకాల ప్రాబ్లమ్స్ అనేవి అధికంగా హైపోథైరాయిడ్స్ ఉన్నటువంటి వాళ్ళలో మనకి కనిపిస్తూ ఉంటాయి. ఓకే సార్, నెక్స్ట్ మనకి సత్యనారాయణ గారు రావులపాలెం నుంచి ఉన్నారు. సత్యనారాయణ గారు నమస్తే అండి, మాట్లాడండి డాక్టర్ గారితో. నమస్తే సార్. నమస్తే సార్, చెప్పండి. సార్ మా ఇద్దరు పాపలు సార్, ఇద్దరు పాపలకు కూడా థైరాయిడ్ ఉంది సార్. అయితే పెద్ద పాపకి 25 mg పవర్ వాడుతున్నాం సార్. ఇప్పుడు చిన్న పాప వచ్చండి టీఎస్హెచ్ 48.600 ఉంది సార్. ఓకే సార్. డాక్టర్ గారు చూపిస్తే హైపోథైరాయిడ్ అని చెప్పేసి అన్నారు సార్. అవును సార్, అవును. దీని గురించి అంటే అమ్మాయి బాగా బరువు ఎక్కువ పెరిగింది సార్. అవునండి. బద్ధకంగా ఉంటుంది సార్, బాగానే 10th క్లాస్ అవుతుంది సార్ ఇప్పుడు. ఓకే. ట్రీట్మెంట్ తీసుకెళ్ళమంటారా, ఏం చేయమంటారు అని చెప్పి తెలుసుకుందామని చెప్పేసి ఫోన్ చేశాను. ఓకే సార్, ఓకే. డెఫినెట్లీ హైపోథైరాయిడిజం అండి. డయాగ్నోసిస్ అనేది హైపోథైరాయిడిజమే. అండ్ టీఎస్హెచ్ లెవెల్ అనేది అంటే మ్యాక్సిమం లెవెల్ 5.5 వరకు ఉండొచ్చండి. దానికన్నా ఏమాత్రం ఎక్కువ ఉన్నా దాన్ని హైపోథైరాయిడిజంగానే చెప్తాం. కొద్దిమందిలో 30, 40, 50, 100 అబోవ్ కూడా టీఎస్హెచ్ ఉంటుంది. 150 అబోవ్ కూడా టీఎస్హెచ్ లెవెల్ అనేది అనుకోకుండా ఉండే అవకాశాలు ఉంటాయి. ఈ లెవెల్ను బట్టి సిమ్టమ్స్ అనేవి ఉంటాయండి. సో ఎప్పుడైతే టీఎస్హెచ్ లెవెల్ అధికంగా అవుతూ ఉంటుందో మనకి సిమ్టమ్స్ కూడా అదే మాదిరి ఎక్కువగా కనిపించడం జరుగుతుంది. చిన్న వయసు అంటే 14-15 ఇయర్స్ పాప కాబట్టి సో డెఫినెట్లీ వాళ్ళు ఈ బరువు ఎక్కువ పెరగడం, లేజినెస్, డ్రౌజీనెస్, టైర్డ్నెస్ ఎక్కువ కనిపిస్తుంది, హెయిర్ విపరీతంగా ఉడుతుంది, అండ్ ఇవి యొక్క మెన్సెస్ కూడాను డిస్టర్బెన్స్ కూడా కనిపించే అవకాశాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా ముందు ఇంకా కాంప్లికేట్ అవ్వగలిగేటటువంటి కండిషన్స్గా వెళ్ళిపోతాయండి. సో ఇలా కాకుండా దీనికి హోమియోపతి వైద్యం తీసుకుంటే కనుక ఈ యొక్క బాడీ యొక్క నేచర్ని బట్టి, సో ఇద్దరు పిల్లలకి ప్రాబ్లం ఉండొచ్చు, లేదంటే ఒకరికి ప్రాబ్లం ఉండొచ్చు, ఏదైనా ఒక్కొక్కరికి వాళ్ళ యొక్క ఇండివిజువల్ బాడీస్ అనేవి డిఫరెంట్గా ఉంటాయండి, వాళ్ళ మానసిక స్థితిగతులు డిఫరెంట్గా ఉంటాయండి. సో వాటన్నిటినీ కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే మనం ఇచ్చే మెడిసిన్ అనేది ఆ బాడీకి పూర్తిగా సూటబుల్గా ఉంటుంది. ఏదో లెవెల్ ఒకటే బేస్ చేసుకుని ఇవ్వడానికి కాదండి. సో ఎప్పుడైతే కంప్లీట్గా బాడీ యొక్క నేచర్ని బేస్ చేసుకుని మందులు ఇస్తామో అప్పుడు హార్మోన్ ఇంబ్యాలెన్స్ అనేది బాడీ దానంతది కంట్రోల్ చేసుకోవడానికి బాడీకి ఆ శక్తి పెరుగుతుంది, లోపల ఇంబ్యాలెన్స్ అనేది క్లియర్ అవుతుంది, రెగ్యులేట్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే థైరాయిడ్ వచ్చే ముందు సిమ్టమ్స్ అన్నీ ఏం లేకుండా థైరాయిడ్ లెవెల్స్ అన్ని కంట్రోల్లో ఉన్నాయి కదండి. సో డెఫినెట్లీ మనం వెనక్కి తీసుకువెళ్ళి రెగ్యులేట్ చేసుకునే అవకాశం హోమియోపతి వైద్యం ద్వారా ఉందండి. సో ఇటువంటి పరిస్థితుల్లో హోమియోపతి వైద్యం తీసుకోవడం చాలా మంచిదండి. ఓకే డాక్టర్ గారు, థైరాయిడ్ అనేది వంశపారపర్యంగా కూడా వచ్చే అవకాశం ఉంటుంది అంటుంటారు కదా, సో ఇది ఎంతవరకు వస్తుంది, దీని లక్షణాలు ఏ విధంగా ఐడెంటిఫై చేయాలి? వంశపారంపర్యత అనేది మ్యాక్సిమం ఉంటుందండి. ఎందుకంటే సో చాలామందిలో ముందు తరాల వారికి లైక్ మదర్కి కానీ ఫాదర్కి కానీ సిస్టర్స్ కానీ లేదంటే గ్రాండ్ పేరెంట్స్లో ఎవరికైనా కానీ థైరాయిడ్ యొక్క డిస్టర్బెన్స్ అనేది ఉంటే కనుక, వాళ్ళు ఏదైనా మెడికేషన్స్ వాడుతూ ఉండడం కానీ అలాంటి అవకాశం ఉంటే కనుక నెక్స్ట్ జనరేషన్స్కి అది ఆ టెండెన్సీ క్యారీ ఫార్వర్డ్ అయితే అవుతుంది. సో ఆ టెండెన్సీ క్యారీ ఫార్వర్డ్ అయిన తర్వాత ఒక్కొక్కరి బాడీలో అది ఎప్పుడు బయటపడుతుంది అనేది కంప్లీట్గా ఇండివిజువల్ బాడీ యొక్క లైఫ్ స్టైల్, వాళ్ళ యొక్క మానసిక స్థితిగతుల మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే ఇక్కడ ఎన్విరాన్మెంటల్ చేంజెస్ కొంత కారణం,
అంటే లైక్ మనం ఎక్కడ ఉంటున్నాం, ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో ఉంటున్నాం, దానివల్ల మన మైండ్ మీద ఎటువంటి ప్రభావం అనేవి చూపిస్తున్నాయి, అంటే ఎవరి చుట్టూ ఉంటున్నాం, ఎలాంటివి ఉన్నది. అలానే మానసిక ఒత్తిడులు, కొంతమందికి విపరీతమైనటువంటి గ్రీఫ్ అంటే బాధ, ఏదైనా ఒక విషయం మీద ఒక డిసప్పాయింట్మెంట్ కానీ ఇలాంటి కండిషన్స్ ఉండొచ్చు. కొంతమంది కంటిన్యూస్గా ఒకటే బాధని వాళ్ళు దిగమింగుకుంటా ఉండొచ్చు. కొంతమందికి ఇష్టం లేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఉండే అవకాశాలు ఉంటాయి. సో ఇలాంటి వాటి వల్ల ఏమవుద్దంటే కంటిన్యూస్గా మనసులో లేదంటే మైండ్లో ఎక్కువగా ఆ నెగిటివ్ ప్రెషర్ని వాళ్ళు క్యారీ చేస్తూ ఉంటారు. ఆ క్యారీ చేయడం వల్ల ఈ యొక్క మన బ్రెయిన్కి సంబంధించి కొన్ని కెమికల్ ఇంబ్యాలెన్సెస్ జరుగుతాయి. సో కెమికల్ ఇంబ్యాలెన్స్ పెరుగుతున్న కొద్దీ టెండెన్సీస్ ఏవైనా ఉన్నా కూడా అవి బయటపడే అవకాశాలు ఉంటాయి. ఆ టెండెన్సీస్లో లైక్ థైరాయిడ్ రిలేటెడ్ టెండెన్సీ ఉంటే కనుక మ్యాక్సిమం బయటపడే అవకాశం ఉంటుంది. సో ఈ యొక్క జెనెటికల్ టెండెన్సీస్ మాత్రం డెఫినెట్లీ థైరాయిడ్ సంబంధించి మాత్రం ఉంటాయని చెప్పొచ్చండి. డాక్టర్ కేర్లో థైరాయిడ్కి సంబంధించి ఎటువంటి అత్యాధునిక చికిత్సలు అందుబాటులో ఉన్నాయి? యాక్చువల్గా హోమియోపతి వైద్యంలో థైరాయిడ్ ఇలాంటి క్రానిక్ కండిషన్స్ అన్నింటికీ కూడాను ట్రీట్మెంట్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయండి, ఎప్పటి నుంచో ఉన్నాయి. బట్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏంటంటే కంప్లీట్గా శరీర తత్వం అనేది చాలా అవసరం. సో థైరాయిడ్ రిలేటెడ్గా కొన్ని రకాల నార్మల్గా వాడే మెడికేషన్స్ ఉంటాయండి, బట్ వాటి వల్ల ఏంటంటే ఇయర్స్ టుగెదర్ వాళ్ళు కంటిన్యూగా వాడుతూ ఉంటారు, కానీ థైరాయిడ్ యొక్క సిమ్టమ్స్ కూడా కొంతమంది రన్ అవుతూ ఉంటాయి. అలా కాకుండా శరీర తత్వాన్ని ఆధారంగా చేసుకొని జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ సిమిలిమమ్ అనేటటువంటి ఒక ప్రాసెస్, ఈ ట్రీట్మెంట్ ప్రాసెస్, ఆ ప్రాసెస్ని ఫాలో అవుతూ మెడిసిన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని ఫాలో అవుతూనే మెడిసిన్ యొక్క డోసేజ్ అడ్జస్ట్మెంట్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇలా చేయగలిగితే కనుక డెఫినెట్లీ ఈ యొక్క థైరాయిడ్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కూడా మనకు పూర్తిగా నయం చేయవచ్చు. డాక్టర్ కేర్ హోమియోపతిలో ముఖ్యంగా ఈ యొక్క కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అనేది అన్ని బ్రాంచెస్లో కూడా రన్ చేయడం జరుగుతుంది. ఇటువంటి క్రానిక్ కండిషన్స్, లైఫ్ లాంగ్ ఉండగలిగే కండిషన్స్ని మనం పూర్తిగా నయం చేసుకునే విధానం అనేది డెఫినెట్లీ ఉందండి. సార్, థైరాయిడ్ అనేది ఒక దీర్ఘకాలిక సమస్య, అది ఒక్కసారి వస్తే ఇక దాని మళ్ళీ అంతం అనేది ఉండదు అంటారు. మరి డాక్టర్ కేర్లో దానికి పర్మనెంట్ పరిష్కార మార్గం అనేది ఉందంటారా? యాక్చువల్గా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ అనేది మనకి ఒక ఏజ్ తర్వాత, లేదు కొంతమంది చిన్నపిల్లల్లో కానీ ఒక ఏజ్ తర్వాత కానీ బయటపడింది. దానికి కూడా ఒక రూట్ కాజ్ అనేది ఉంటుందండి. ఆ రూట్ కాజ్ని బేస్ చేసుకుని ఇంబ్యాలెన్స్ని క్లియర్ చేసే విధానంలో హోమియోపతిలో మందులు ఇవ్వగలిగితే కనుక థైరాయిడ్ మళ్ళీ పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందండి. సో అలా కాకుండా కేవలం లెవెల్ ఎంత ఉందని బేస్ చేసుకుని మనం మెడికేషన్ ఇస్తే కనుక మీరు అన్నట్టు అది లైఫ్ టైం మందులు వాడాల్సిన అవసరం వస్తుంది. అలా కాకుండా బాడీ యొక్క తత్వాన్ని ఆధారంగా చేసుకొని హోమియోపతి వైద్యం ఇవ్వగలిగితే కనుక, ఎందుకంటే హోమియోపతి మందులు ఎక్కడికి వెళ్ళినా మెడికేషన్ ఓకే, బట్ ఏ పేషెంట్కి ఏ శరీర తత్వాన్ని బట్టి ఏ మందు వెళ్తుంది, అది ఎలా ఇవ్వాలి, ఎన్ని డోసెస్ ఇవ్వాలనేది చూడాలి. అలా కరెక్ట్గా వెళ్ళగలిగితే కనుక డెఫినెట్లీ థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ మళ్ళీ బాడీ దానంతటది కంట్రోల్ చేసుకుంటుందండి. సో బాడీ దానంతటది డిసీజ్ని కంట్రోల్ చేసుకుని రెగ్యులేట్ చేసుకోగలిగితే కనుక అది డెఫినెట్లీ డిసీజ్ నుంచి బాడీ బయటపడ్డట్టే. లెవెల్స్ కంట్రోల్ ఉంటాయి, సిమ్టమ్స్ నార్మల్ అవుతాయి. కాబట్టి ఇలాంటి క్రానిక్ కండిషన్ అయినా కూడా మనకు పూర్తిగా మన కంట్రోల్లోకి వచ్చేస్తుంది. సరే, అదేవిధంగా గర్భిణీ స్త్రీలలో థైరాయిడ్ అకస్మాత్తుగా బయటపడుతుంది. సో దాని ఎఫెక్టు బిడ్డ మీద కూడా చూపిస్తుంది అంటుంటారు డాక్టర్లు. మరి అలాంటి వారికి డాక్టర్ కేర్లో ప్రత్యేక చికిత్సలు ఏమైనా అందుబాటులో ఉన్నాయా? చాలా వరకు ప్రెగ్నెన్సీ టైంలో జనరల్ హార్మోన్ ఇంబ్యాలెన్సెస్ అనేవి ఉంటాయండి. సో దాంట్లో ముఖ్యంగా థైరాయిడ్ ఇంబ్యాలెన్స్ కూడా వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే కొన్ని రకాల మెడికేషన్స్ కూడా, లైక్ అంటే థైరాయిడ్ లెవెల్ అనేది బార్డర్లో ఉన్నా కూడా మెడికేషన్ స్టార్ట్ చేస్తూ ఉంటారు. అలా స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే థైరాయిడ్ లెవెల్ కంట్రోల్ అవుతుంది మెడిసిన్ వల్ల. తర్వాత వాళ్ళకి డెలివరీ తర్వాత కూడా మళ్ళీ కొన్నాళ్ళకి మళ్ళీ థైరాయిడ్ బయటపడే అవకాశాలు కూడా ఉంటాయి. సో నార్మల్గా కూడా ప్రెగ్నెన్సీ టైంలో కొంతమందికి డయాబెటీస్ రావచ్చు, కొంతమందికి హైపోథైరాయిడిజం కండిషన్స్ రావచ్చు. ఇవి డెలివరీ తర్వాత నార్మల్ అవుతాయి, బట్ కొద్ది రోజుల తర్వాత మళ్ళీ కనిపిస్తాయి. అంటే పర్టికులర్ గమనించాల్సింది ఏంటంటే, ఒకటి ఆ బాడీకి ఆ టెండెన్సీ ఉన్నట్టు. సో థైరాయిడ్ అనేది మొత్తం కంప్లీట్గా సిస్టమ్ అన్నిటినీ రెగ్యులేట్ చేయగలుగుతుంది. కాబట్టి బిడ్డ యొక్క పెరుగుదల పైన కూడా కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. కంప్లీట్గా అని కాదు, కొంతవరకు ఎఫెక్ట్ చూపించే అవకాశాలు ఉంటాయి. సో దీనికి ఏంటంటే హోమియోపతి వైద్యంలో ఏంటంటే మొదటి నుంచి కూడా మనం ఎలాంటి కేర్ తీసుకుంటున్నాం, ఎలాంటి జాగ్రత్త బాడీ పరంగా తీసుకుంటున్నాం, బాడీకి కావాల్సిన న్యూట్రియంట్స్ అన్నీ వెళ్తున్నాయా లేవా, బాడీ యొక్క మెటబాలిజం కరెక్ట్గా రన్ అవుతుందా లేదా, దీన్ని బేస్ చేసుకుని హోమియోపతి వైద్యం అనేది ఉంటుందండి. సో అలా మనం చేయగలిగితే కనుక ఎటువంటి కాంప్లికేషన్స్ రాకుండా నయం చేసుకోవచ్చు. ఓకే, చివరిసారిగా ప్రేక్షకులకి మీరేం చెప్తారు? ఇట్లాంటి అంటే థైరాయిడ్ ఇంబ్యాలెన్సెస్లో ముఖ్యంగా హైపోథైరాయిడిజం ఆర్ హైపర్ థైరాయిడిజం ఆర్ హ్యాషిమటోస్ థైరాయిడైటిస్ ఇలాంటి కండిషన్స్ ఏమున్నా కూడా హోమియోపతి వైద్యంలో చాలా మంచి ట్రీట్మెంట్ అనేది ఉంది. ఈవెన్ దో మీరు వేరే మెడికేషన్స్ వాడొచ్చు, వాళ్ళు
కంటిన్యూ చేసినా కూడా హోమియోపతి వైద్యం అనేది పూర్తిగా బాడీ యొక్క తత్వాన్ని బేస్ చేసుకుని ఉంటుంది, ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఉంటుంది. ఇలాంటి లైఫ్ టైం ఉండగలిగే కండిషన్స్ను కూడా మనం కొంత టైంలో మనం డెఫినెట్లీ మనం పూర్తిగా మన కంట్రోల్లో తీసుకొచ్చేటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి డెఫినెట్లీ హోమియోపతి వైద్యం ఇలాంటి కండిషన్స్కి వాడడం అనేది మంచిదండి. ఓకే డాక్టర్ గారు, థైరాయిడ్కి సంబంధించి చాలా చక్కని పరిష్కార మార్గాలు చూపించినందుకు ధన్యవాదాలండి. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చిన్న బ్రేక్ తీసుకున్నాం. బ్రేక్ తర్వాత న్యూస్ అప్డేట్స్ కంటిన్యూ అవుతాయి. స్టే విత్ us.